చాలా అవసరం. అండ్ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం అనేది ఈ రోజుల్లో పేరెంట్స్కి ఇది ఒక పెద్ద టఫ్గానే మారింది. ఎందుకంటే వాళ్ళు లీఫీ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేస్తుంటారు, గ్రీన్ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేస్తుంటారు, ఎక్కువగా జంక్ ఫుడ్ సైడ్ చాక్లెట్స్ లైక్ కలర్ఫుల్గా ఏవి కనిపిస్తే వాటి సైడ్ అట్రాక్ట్ అవుతుంటారు కదా. సో మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి కిడ్స్ ఫుడ్ విషయంలో? సో ఫుడ్స్ జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను గమనించింది ఏంటి అంటే ఫుడ్ చాలా వేరీడ్ చాయిస్. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఇంట్లో అనేది పెట్టరు. లేదు అంటే స్కూల్లో కూడా అలా, స్కూల్లో ఏంటంటే చాలామంది స్కూల్ ఫుడ్ అనేది ఇప్పుడు ఎక్కువగా వచ్చేసాయి. సో స్కూల్ ఫుడ్ ప్రిఫర్ చేయడం అనేది ఎక్కువగా అవుతుంది. అఫ్ కోర్స్ ఐ డూ సీ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ లాట్ ఆఫ్ గుడ్ స్కూల్స్లలో కూడా ఏంటి అంటే ఒక డైటీషియన్ అనేది ఉంటారు. దే ఫార్మ్ అ మెను, ఒక సైక్లిక్ మెను నడుస్తుంది. అంటే మండే ఇది, ట్యూస్డే ఇది, వెన్స్డే. సో దేస్ రిపిటేషన్ లేకుండా హెల్దీ చాయిసెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా మళ్ళీ నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఇయర్ కానీ లేకపోతే ఆఫ్టర్ 6 months కానీ మార్చడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా తింటే ఓకే. ఇంట్లో ఒకవేళ బాక్స్ పెడుతున్నారు అంటే డెఫినెట్లీ పిల్లలకి నచ్చేది, పిల్లలు తినేదే పెడుతూ ఉంటారు చాలామంది. లేదంటే అప్పుడప్పుడు పిల్లలు ఏంటంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఏం తెస్తున్నారో చూసి అది అడిగి చేయించుకోవడము లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా ఇంపార్టెంటే. ఎందుకు అంటే వాళ్ళు కొత్త ఫుడ్ ట్రై చేయడానికి అదొక బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా కూడా మనం చేసి పెడుతూ ఉంటాము. బట్ యాజ్ ఇప్పుడు డైటీషియన్స్ ఎలా అయితే ప్లాన్ చేస్తూ ఉంటారో సైక్లిక్ మెను, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆకుకూరలు తినరు, ఇది తిన, బట్ ఇంట్లో ముందు నుంచే మనము ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఆ థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత పెద్దగా అయిన తర్వాత మీరు తినాలి, ఇది మంచిది అంటే వాళ్ళకి అది ఉన్నా కూడా సొంతంగా అది రాదనమాట. అన్లెస్ అండ్ అంటిల్ దే సీ ఏదో ప్రాబ్లం ఉంది, డెఫిషియన్సీ ఉంది, అందుకనే మనం తినాలి అనేంతవరకు తెచ్చుకోకుండా స్కూల్ అప్పటి నుంచే మనం ఇది తీసుకోవాలి అనేది స్కూల్లో కూడా యాక్చువల్లీ చెప్పాలి. స్కూల్లో కూడా చెప్పి స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేపిస్తే అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఇంటికి వచ్చి కూడా దే విల్ టెల్, ఇంట్లో నాకు ఇది కావాలి, నాకు ఇవాళ ఆకుకూర కావాలి, నాకు ఇవాళ క్యారెట్స్ కావాలి, నాకు ఇవాళ కలర్ఫుల్ వెజిటబుల్స్ వేసి సమ్ రైస్ ఐటమ్ లేకపోతే వీట్ పాస్తాతో ఇలాంటివి కావాలి. ఇవన్నీ ఎలా తెలుస్తుంది? వెన్ ఏ ప్రొఫెషనల్ అంటే ఒక డైటీషియన్ కానీ వాళ్ళు కలిసినప్పుడు, లైక్ వెన్ ద పేరెంట్స్ మీట్, లేదంటే స్కూల్ వాళ్ళు కూడా ఏంటి అంటే జనరల్గా వీ డూ కొన్ని వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాం కదా, అలా డైటీషియన్ రిలేటెడ్, న్యూట్రిషన్ రిలేటెడ్ వర్క్ షాప్స్ చేస్తే స్కూల్లో పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ అనేది మనం పెంచొచ్చు అనమాట. సో డెఫినెట్లీ దే విల్ బ్రింగ్ చేంజ్ అనమాట ఇంట్లో కూడా. మ్యామ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పిల్లలు తింటేనే ముద్దుగా బొద్దుగా ఉంటారని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు రకరకాల ఫుడ్స్ని ఇస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని ఇంకా గమనించరు. వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతున్నా కూడా బాగున్నారులే, ఈ టైంలో ఇలాగే ఉంటారు, తర్వాత తగ్గిపోతారులే, ఏజ్ వచ్చే కొద్దీ తగ్గుతుంది అంటారు కదా. ఇది ఎంతవరకు నిజం? ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గడం అనేది? సో బేసికలీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే డిపెండ్స్ ఆన్ ది ఏజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గడం ఎప్పుడు అంటే 1, 2, 3 yearsలో ఈ చేంజ్ మనం ఎక్కువగా చూస్తాము. దాని తర్వాత ఏంటి అంటే మెల్లగా పెరుగుతూ ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు ఆ మిల్క్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. 1, 2, 3 yearsలో టాడ్లర్ ఏజ్లో అప్పుడు బాగా యాక్టివ్ ఉంటారు కాబట్టి ఆ టైంలోనే అది ఎక్కువగా వ్యాలిడ్ అని నేను చెప్తాను. దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో డిపెండ్స్ మళ్ళీ ఎంతసేపు స్కూల్ అవర్స్ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కూడా లాట్ ఆఫ్ చేంజెస్ పిల్లల్లో ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ హాఫ్ డే స్కూల్సే అనుకోండి, లైక్ 9 to 12:30 అనుకోండి, మేజర్గా చేంజ్ అనేది కనిపించదు పిల్లల్లో. అంటే ఆ టైంలో లైక్ ఫర్ సపోజ్ PP1, PP2 ఆ గ్రూప్ లేదా నర్సరీ పెట్టుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఓకే తింటున్నా కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి తగ్గిపోతుంది అనుకోవచ్చు. ఎందుకు అంటే టైం కన్స్ట్రెయింట్ అక్కడ వస్తుంది. సో ఇంట్లో మనం ఒక అరగంట గంట కూర్చుని పిల్లలకి పెట్టినా కూడా, ఫస్ట్ ఈ కిడ్స్ కూడా ఉంటారు కదా అందుకే గంట అని చెప్పాను. సో అలా పెట్టినా కూడా వాళ్ళు ఏంటంటే తింటారు. స్కూల్లో ఏంటంటే అక్కడ టక్ 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 కట్ అయిపోతుంది. 10-15 నిమిషాల్లో వాళ్ళు తినేయాలి. ఆ 15 నిమిషాల్లో వాళ్ళు ఎంత తింటారు? ఇంట్లో ఒక కప్ అంత ఫ్రూట్ తిన్నారు అంటే స్కూల్లో మేబీ ఒక 2 to 3 పీసెస్ తింటారేమో. అప్పుడప్పుడు మేబీ అది కూడా ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు లేట్గా. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. అట్లా ఫుడ్ తక్కువైపోతుంది స్కూల్ స్టార్ట్ అయినప్పుడు, అవునా? అలా అనుకోవచ్చు. బట్ స్కూల్కి వెళ్తే తక్కువైపోతుంది అంటే ఏంటి? ఈవెన్ ఫుల్ డే టైం ఉందనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు గివ్ 3 స్నాక్ ఆప్షన్స్ ఇస్తాం మనం. అక్కడ కూడా టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు ఫుల్గా తినరు. బట్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఓకే ఫైన్ అనొచ్చు, ఎస్ స్కూల్కి వెళ్తే తగ్గిపోతుంది. బట్ అలా అని చెప్పేసి తినేయాలి పెట్టేయాలి అని కాదు.
స్టిల్ హెల్తీగానే పెట్టాలి. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాము వాళ్ళు ఎప్పుడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది కిడ్స్ బాగా నీరసంగాను Yes. క్రాంకీగాను ఉండడం మనం చూస్తూ ఉంటాం. అది చిన్నపిల్లలు మాత్రమే కాదు, 10 years పిల్లలైనా సరే కొంచెం అలాగే కనిపిస్తూ ఉంటారు నీరసంగా ఇట్లా వేలాడిపోతూ. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రోటీన్ అనేది వాళ్ళకి మీట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఎక్కువ తినలేకపోతున్నారు, టైం సరిపోవట్లేదు. సో అందుకని హెల్దీ ఆప్షన్స్ మనం చూస్ చేసి ఈజీ ఫుడ్స్, స్మార్ట్ ఫుడ్స్ వాళ్ళు తినే ఆ కొంచెంలోనే మనం కనుక ప్లాన్ చేసి పెట్టాము అంటే వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి